పంతం పంతం నీదా నాదా హై సొంతం సొంతం నీకా నాకా హై ని వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 ఏస్కన్నా కాకినాడ కాజా అంబరిపేట బాజా ఇదిగా ఇట్టాగే నడుస్తుంది ఇప్పుడు జనసేన పార్టీకి వైసీపీకి మధ్య యుద్ధం. ఓ వైపు జనసేన అని మరోవైపు జగనన్న ఇద్దరు సై అంటే సై అన్నట్టుగానే ప్లానింగ్లు ఎత్తున్నారు. కొడితే కుంభస్థలం మీద కొట్టాలన్నట్టు పవన్ కళ్యాణ్ వైసీపీకి ఆయువు పట్టైన రాయలసీమలో పాగా వేసేందుకు పక్కా ప్లానింగ్ తో దిగిపోతున్నాడు. అటు జగనన్న ఉత్తరాంధ్రలో పార్టీ నాయకుల్ని సేదారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు పవన్ ఇంకోవైపు జగన్ ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అనే రేంజ్ లో రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఇంకో 15 ఏళ్ళు ఎవరెన్ని పుల్లలెట్టినా ఎవరెంత గిల్లినా ఏ దోసితి అమ్నహి చోడేంగే అన్నట్టు కూటమి ఈడిపోనే ఈడిపోదు కలిసే ఉంటాం అన్నట్టు జనసేనాని కుండబద్దలు కొట్టేసినాడు. అందుకే ఏపీలో జగనన్న జెండా పీకేసేందుకు పవనే ఆయుధంగా మారిపోయాడు ఇప్పుడు అంటున్నారు చాలా మంది. జగన్ పాలిట పవన్ కళ్యాణే బ్రహ్మాస్త్రం అంటున్నారు. ప్రస్తుతం జగనన్న పార్టీ పోకలో ఈకలా మారిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే కొంచెం కొంచెం నరుక్కుంటూ వెళితే వైసీపీని కూకటి ఏళ్లతో పెకిలించేయొచ్చని చూస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నాడు అంటున్నారు. అన్నిటికీ మించి జగనన్న పార్టీ బలంగా ఉన్న రాయలసీమ మీదనే పవన్ గట్టిగా కన్నేశాడు. తన యాత్ర రాయలసీమలోనే చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే పెద్దిరెడ్డి అడ్డాలో పెద్ద మీటింగ్ ఎట్టి గట్టిగా వార్నింగ్లు ఇచ్చారు. అడవి భూముల్ని ఆక్రమించాడని కేసులెట్టారు. ఆధారాలతో సహా పెద్దిరెడ్డి అరెస్టుకు అంతా రెడీగానే ఉందట. కానీ కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారట. సీమలో రాజ్యం ఏలుతున్న వైసీపీ లీడర్లందరికీ ముక్కుతాడేసి అప్పుడు చక్రం తిప్పాలని చూస్తున్నాడట పవన్. రాజకీయంగానే కాదు ప్రజలకు మంచి చేసి వాళ్ళలో అభిమానం సంపాదించుకోవాలని చూస్తున్నాడట. పోయిన ఎన్నికల్లో జగనన్న పార్టీకి జనం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని సీట్లు ఇచ్చారు. కానీ పొత్తు ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. పొత్తు లేకపోతే మాత్రం ప్రతిపక్షంలో జనసేన పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు. అందుకే ఉంటే గింటే ప్రతిపక్ష హోదాలో మనమే ఉండాలి కానీ జగనన్నని ఎట్టా ఉండనిస్తాం ఎట్టా రానిస్తాం అన్నట్టుగా పవన్ పక్కాగా రెడీ అవుతున్నాడట. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా అవకాశాలను వాడుకొని ప్రజల్లో జనసేన పార్టీకి బలగం పెంచుకోవాలని సిద్ధమయ్యాడు. ఇదివరకోసారి కడపలోనే క్యాంప్ ఆఫీస్ ఎట్టుకొని పనిచేస్తానని చెప్పాడు పవన్. ఇప్పుడు ఆ కడప గడ్డ మీద నుంచే యాత్ర మొదలెట్టాలని చూస్తున్నాడట. మరోవైపు జగనన్న కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానని 2.0 సినిమా చూపిస్తానని ఎప్పటి నుంచో అంటున్నాడు. రోజులు గడుపుతున్నాయి కానీ అన్న బయటికి వెళ్ళటం లేదు. అయితే సిక్కోల నుంచే జగనన్న యాత్ర మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం జగనన్న ఉన్న పరిస్థితుల్లో యాత్రలు చేయాలంటే పెద్ద మీటింగులు ఎట్టి మాట్లాడాలంటే అయ్యే పని కాదంటున్నారు ఇంకొంతమంది. పైగా వైసీపీలో కింది స్థాయి లీడర్లు కార్యకర్తలంతా ఇప్పుడు జనసేనలోకి జంపింగ్లు చేస్తున్నారు. వైసీపీ బలగం అంతా జనసేన కండువా కప్పేసుకుంటున్నారు. అంతా చూస్తుంటే నెమ్మదిగా జగనన్న పార్టీ జెండా పీకేసి ఆ ప్లేస్ లోకి జనసేన పార్టీ వెళ్ళేలా ఉందనుకుంటున్నారు అంతా. మరి ఏటవుతుందో చూడాలి.